ఈ దేవాలయం 1650లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఆయన చల్లపల్లి జమీందారు ఆయన నిర్మించారు. కృష్ణానదీ తీర మహోపకంఠే గిరివరో బంధవిరామ కేపురే శృణ్వన్ సదా వైష్ణవ వేదపాఠ శ్రీమాన్ ఉత్తర వెంకటేశ అని ఆలయం యొక్క ప్రమాణం. కొండపైన స్వామి స్వయంగా వెలిశారు. కృష్ణానది పుట్టక ముందు నది పుట్టిందేమో ద్వాపరయుగం చివరిలో. వెంకటేశ్వర స్వామి వెలిసింది 7 కొండల పైన. కలో వెంకట నాయక అని చెప్పేసి మొట్టమొదటి వెలిసింది ఇక్కడ.
2 ద్వారకా తిరుమల, 3 తిరుపతి, తర్వాత జూపూడి, జమలాపురం, తిరుమలగిరి, అనంతవరం. ఇవి 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అంటే. అయితే స్వామి కొండపై వెలిసినప్పుడు ఊరంతా కూడా నది ఒడ్డున రావూరు అనే పేరుతో ఉండేదిట. అక్కడ బ్రాహ్మణులందరూ ఉంటే వారికి 100 కొద్ది ఆవులుంటే ఆవు పాలు పుచ్చుకొని స్వామి కాలం గడిపారు. అలా వారం రోజులు గడిచాక ఆ యజమాని కల్లో కనిపించి చెప్పారు, ఈ కొండపై వెలిశాను, నాకు ధూపదీప నైవేద్యాలు కావాలి అని. ఆయన ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తీసుకొని చూస్తే స్వామి సాలగ్రామ రూపంలో శంఖము చక్రం వరకు పట్టుకొని కనబడుతూ ఉన్నారు. రాత్రి కనిపించిందేమో శంఖము చక్రం అభయహస్తం కటిహస్తం ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే 2 చేతులే ఉన్నాయి. అటువంటి స్వామికి అర్చన చేయాల్సింది పోయి విగ్రహాకారం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక శిల్పిని పిలిచి విగ్రహాకారం తయారు చేయవయ్యా అంటే స్వామి యొక్క వక్షస్థల భాగంలో ఉలిపెట్టి కొట్టాడు. వెంటనే రక్తం కారకుండా వచ్చేసింది. ఆ శిల్పి కాస్త పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పారు స్వామి, నాకు ఆకార అలంకారాలతో అవసరం లేదు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్నవాడికే ఉన్నా, లేడు అన్నవాడికి లేను. ఈ తప్పు చేశారు కనుక ప్రతిరోజు కూడా అభిషేకం చేసి గంధం పెట్టమన్నారు. అందుకని స్వామికి గంధం పెడతాం కొండపైన. అలాగే కృష్ణానది కూడా ఉత్తరంగా ప్రవహిస్తుంది. కాశీలో గంగా నది, కృష్ణానది ఇక్కడ పడమటి నుంచి తూర్పుకి ప్రవహించుకుంటూ వస్తూ ఈ కొండ అడ్డం వచ్చేసరికల్లా ఉత్తరంగా తిరిగింది. దీనికి ఉత్తర వాహిని అని పేరు. ఈ పర్వతం కనుక అడ్డం లేకపోతే నీ ముక్కు కూడా కంటుకుండా శబదం చేసింది కృష్ణవేణి. విజయవాడ కనవతరు కానీ కృష్ణానది కడుపులో పుండై పుట్టింది ఈ పర్వతం. ఎంత వరద వచ్చినా కూడా ఇక్కడ ఆపేస్తుంది. అలాగే అన్నా చెల్లి తెలియక వివాహం చేసుకుంటే వాళ్ళ బంధం కాస్త ఇక్కడ తెగిపోతుంది. ఒక వేద బ్రాహ్మణుడికి 5 ఏళ్ళ అబ్బాయి, 3 ఏళ్ళ అమ్మాయి అయితే తల్లి కాస్త చనిపోతుంది. తండ్రికి భిక్షాటం చేసుకుంటే జీవం. బిచ్చగాడి ప్రతి ఊరు తనదే కనుక మధ్యలో నది అడ్డం వస్తుంది. ఇద్దరిని దాటించడం కష్టమని చెప్పేసి పిల్లవాడిని అవతల ఒడ్డును కూర్చోబెట్టి పిల్ల కోసం వస్తూ ఉంటాడు. ఇంతలో నదీ ప్రవాహం కాస్త ఎక్కువై అటు వాళ్ళకి అబ్బాయి దొరికాడు, ఇటు వాళ్ళకి అమ్మాయి దొరికింది, పెంచి పెద్ద చేస్తారు. మాకు దొరికాడు మీకు దొరికింది కదా అని చెప్పేసి బంధురీత్యా కలిసి వివాహం చేస్తారు. వాళ్ళకి అన్నా చెల్లి పోలికంటూ ఏముండదు. ఎవరి విద్యాభ్యాసం వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు. ఆడపిల్ల రజస్వరాలైన తర్వాత ఈ శోభనం కార్యక్రమంలో బ్రాహ్మణింట ఆవుని దొడ్ని కట్టేసే ఆచారం ఉంటే ఈ పిల్లవాడు వెళ్ళి ఆవు దూడ యొక్క తాడు దాడతాడు. అప్పుడు ఆ దూడ తల్లి చెబుతున్నమాట, ఎవరో దుర్మార్గుడు ఆ యొక్క తాడు దడని చెప్పగానే ఏక గర్భాన జన్మించి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, దాన్నే భోగించబోతూ ఉన్నాడు, నీ తాడు దాటం లెక్కే ఉంది, తిరిగి సమాధానం ఇస్తుంది. అప్పటికే వేదాంగం చదువుకున్న ఆ బాలుడు ఏమిటి ఈ మాట అన్నావంటే, నీ తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, నువ్వు చెల్లెల్ని వివాహం చేసుకున్నావు అని చెప్పుంటుంది. మరి చెల్లెల్ని వివాహం చేసుకోవడం అంటూ ఏ శాస్త్రం లేదు కదా చెప్పి అడిగితే జరిగింది చెప్పగలిగాను. దీనికి ప్రాయశ్చిత్తం ఏంటంటే కృష్ణానది పుట్టిన దగ్గర నుండి సముద్రంలో కలిసేంత వరకు 76 పుణ్యక్షేత్రాలు. ఈ కృష్ణానది హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. అక్కడ 76గా నిర్ణయించారు. 2 కాళ్ళు కలిపి కట్టుకొని జడలు విరబోసుకొని నల్లబట్ల కట్టుకెళ్ళమని చెబుతారు. మహబూబ్నగర్ జిల్లా శ్రీకల్లా కట్టుకున్న నల్లబట్లగా తెల్లబట్టలు అయిపోతాయి. వెల్ల అంటే తెలుగు కనుక వెల్లటూరుని పేరు పెట్టారు. నల్గొండ జిల్లా శ్రీకల్లా ఈ జడలు కాస్త ముడేసుకుంటుగా ముడిపోతాయి, దాని జడపల్లని. అమరావతి వచ్చారు, ఏం కాల ఈ ఉత్తరవాహిని నదిలో స్నానం చేశారు, స్వామిని దర్శించారు. కాళ్ళకున్న బంధాలు కాస్త తెగిపోయినాయి. వాళ్ళ పాపం కాస్త తీరిపోయి కొండ చివరి గుహలో సెల్ అయిపోయారు ఇద్దరు కూడాను. దానికి రావూరు కాస్త బంధారావూరు అని చెప్పి 2వ పేరు. మరలా 1650లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రిని పరిపాలించే రోజుల్లో 650 మంది వైష్ణవులు నిత్యం కూడా వేదపారాయణ చేసేవాళ్ళట. ఇది కలియుగ వైకుంఠంలా ఉంటే బంధవిరామం అని చెప్పేసి అటు పక్క ఉన్న ఊరిని కాస్త ఇటు పక్క మార్చేసి కింద కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించాడు. తిరుపతిలో ఆలయంలో స్వామి ఎలా అయితే ఉంటాడో అలాగే స్వామిని ఏర్పాటు చేసి రథోత్సవాలు, ఉత్సవమూర్తులు అందరినీ కూడా ఏర్పాటు చేసి ఈ వైకుంఠపురం నామకరణం చేశాడు. అమరావతిలో శంకరుడు ఉండే కైలాసం అని, ఆ కైలాసం కాస్త అమరావతి అయింది. ఈ వైకుంఠం మాత్రం వైకుంఠంగానే ఉంది. జై శ్రీమన్నారాయణ.